చేతి వంట మంచు కాదు కరిగిపోవటానికి, పువ్వు కాదు వాడిపోవటానికి, ఆకు కాదు రాలిపోవటానికి. అమ్మ చేతి వంట నవ్వులా స్వచ్ఛంగా ఉంటుంది. నవ్వుతూ ఉంటే మీరు బాగుంటారు. అమ్మ చేతి వంట తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మన అమ్మ చేతి వంట ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏం పద్మ గారు ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారు మా అందరి కోసం? సీజన్ కదా ఉసిరికాయలు. అవును, అల్లం ఉసిరికాయ పచ్చడి. అల్లం ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉంటుందా ఇది? నిల్వ పచ్చడి. మరి అల్లం మామూలుగా అల్లం వెయ్యరు కదా? మేము చేస్తాం అల్లం పచ్చడి. ఇది ఒక వెరైటీ, అదొక ఆ పచ్చడి ఒకలాగా. మెంతులు వేసి చేసేది అదొక వెరైటీ. ఇందులో కూడా మెంతులు ఆవాలన్నీ వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. అల్లం ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి పద్మ గారు. ఉసిరికాయల్ని మీరు ఆల్రెడీ ఉడకపెట్టేసాను. ఓకే. మనకి ఇది ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంత ఆయిల్ వేసేసి కుక్కర్ లో పెట్టేసి గిన్నెలో వేసి పెట్టాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతే, వాటర్ ఎక్కడ ఉండదు. వాటర్ ఉండదు. ఓకే. స్టీమ్ కి ఉడుకుతుంది. మన రైస్ ఎలా పెట్టుకుంటాం కుక్కర్ లో అలాగే. ఎన్ని విజిల్స్ రానిమ్మంటారు? 5-6 రావాలి. 5-6 విజిల్స్ రావాలి. మామూలుగా ఒక బౌల్లో ఉసిరికాయలు అన్ని తీసుకొని ఒక టీ గ్లాస్ లో నూనె వేసేసి కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ రానిచ్చి ఉసిరికాయలు ఉడికించుకోవాలి. అది అలా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికి రెడీగా ఉన్నాయి. ఆయిల్ కూడా అలాగే ఉంది కింద. సో ఉడికిన ఉసిరికాయలు మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పచ్చడి చేయాలి. స్టవ్ వెలిగించుకోండి. ఇందులో కొద్దిగా జీలకర్ర, మెంతులకు జీలకర్ర మెంతులు వేగిన తర్వాత పౌడర్ చేస్తుంటేనే అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అంటే ఏ పచ్చళ్ళకైనా నిల్వ పచ్చళ్ళకి అప్పటికప్పుడు అలా వేసుకుంటేనే బాగుంటుంది. అంటే మామూలుగా ఇంట్లో మనం చేసి పెట్టుకున్న దానికి ఆ ఫ్లేవర్ కొంచెం తగ్గిపోతుంది కదా. ఇలా వేడివేడిగా అంటే పచ్చడి చేసుకునేటప్పుడే ప్రిపేర్ చేస్తే ఆ టేస్ట్ వేరు వస్తుంది. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ రోట్లో పచ్చడి చేస్తాం. బట్ నిల్వ పచ్చడి కాబట్టి రోటితో ఎక్కువ పని ఉండదు. ఇది ఒక్క పౌడర్ అంతే. అదే రోటి పచ్చళ్ళు అయితే కనుక మనకి రోట్లోనే మొత్తం రోట్లోనే. నెక్స్ట్ టైం రోటి పచ్చడి చేద్దాం. చాలా రోజులు అయింది రోటి పచ్చడి. అలాగే. మళ్ళీ తాలింపు వేయాలా? ఆయిల్ వేసి సో వేడి మీద వీటిని దంచుతుంటే మంచి వాసన వస్తుంది. త్వరగా నలిగిపోతాయి కూడా. నలిగిపోతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కితే చాలు. అందులో జీలకర్ర వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన నూనెలో జీలకర్ర వేసాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో. ఇప్పుడు ఎన్ని ఉసిరికాయలకి ఎంత పేస్ట్ వేయాలి అంటే అందాజుగా వేస్తున్నాను నేను. ఇది 1/2 kg ఉసిరికాయ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడే కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసి. మీరు నిల్వ పచ్చడిలో రెగ్యులర్గా పట్టే పచ్చళ్ళు కాకుండా వెరైటీగా ఏం పచ్చళ్ళు పడతారు? నిల్వ పచ్చడిలో వెరైటీగా అంటే చిన్న మామిడికాయలతోటి, చిన్న మామిడికాయలు, పొడి మ్యాంగో పెడతాను, నీళ్ళావకాయ పెడతాను, నీళ్ళావకాయ, ఇంకా బెల్లం ఆవకాయ పెడతాను. ఇందులోనే పచ్చిమిర్చి నువ్వులు వేసి పెడతాం అనమాట. ఇదే సేమ్ ప్రాసెస్. ఇది తొక్కు పచ్చడి పెడతాము. చాలా ఉంటాయి, అలా లిస్ట్ తీసుకుంటాను. ఇంకా దానికి అనంతం అనమాట. చాలు ఇంకా చాలా
ఇది కూడా మనకు కొద్దిగా చల్లగా అయిపోయింది. మనం ముందు వేయించి చేసిన జీలకర్ర మెంతుల పొడి ఇది. పచ్చడి కూడా ఇందులోనే కలిపేసేద్దాం. తర్వాత సర్వింగ్ బౌల్. ఓకే. కారం 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 ఒక 200 గ్రామ్స్ కారం పడుతుంది 1 కేజీ ఉసిరికాయలకి. 1 కేజీ ఉసిరికాయలకి 200 గ్రాముల కారం పట్టుద్ది. కారం. ఉప్పు చిన్న ఒక 200 గ్రామ్స్ ఉంటే ఒక పావు ఉంటుంది కదా, దాంతో కారం వేసుకుంటే ఒక చిన్న గిద్దెడు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసేసాం. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసాము. అవును, కొంచెం మళ్ళీ ఆయిల్ ఇందులో మనం ఉసిరికాయలలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువగా వేసాను. అది వేసేస్తే సరిపోతుంది. ఇది బాగా ఉప్పు జీలకర్ర మెంతి పొడి అన్నీ వేసాం కదా, బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇలా నలిపేస్తే గింజలు వచ్చేస్తాయి. గింజలు ఉంచద్దా? అంటే కావాలంటే ఇలా కాయలుగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఇలా వేస్తే బాగుంటుంది. అంటే కావాల్సిన వాళ్ళు ఎక్కువ ముక్కలైనా వేసుకోవచ్చు. ఇది ఒకటే కాయ వేసుకొని పడేయటం వేస్ట్ కదా. అవునులే, ఇలా గ్రేవీ కూడా ఉసిరికాయకి బాగా పట్టి బాగుంటుంది. ఇట్లా పర్ఫెక్ట్ గా ఉడకాలి కాయ. ఇది ఇలా అంటే విడిపోతున్నాయే చక్కగా. అంతా టేస్ట్ చూడక్కర్లా, తెలిసిపోతుంది. చూస్తూనే ఆకలేస్తుంటది అన్నమాట. రుచి తెలిసిపోతుంది. అందులో ఉసిరికాయ చూడగానే మనకి బాగా నచ్చుతుంది కదా, సీజనల్ గా దొరుకుతుంది, ఎప్పుడు ఉండవు కదా. అంటే ఇప్పుడు పండు మిర్చి కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్ది రోజులు అయితే. పండు మిర్చి ఉసిరికాయ సూపర్ గా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. అది పండు మిర్చి ఉసిరికాయ. పండు మిర్చి తోటి చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కొన్ని చేసాము. అవును. ఇందులో కొంతమంది నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటారు, కానీ నేను చెయ్యను. ఎందుకంటే మనకు ఉసిరికాయ ఫ్లేవరే తగలాలి, నాకు అలాగే నచ్చుద్ది. మళ్ళీ నిమ్మకాయ వేసాను, ఎంత కొంచెం నిమ్మకాయ వేసినా కూడా నిమ్మ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంటే నల్ల కాదు అని చెప్పేసి అంటారు, ఇదేంటి నిమ్మకాయ వేయటం వల్ల. ఎంత నిమ్మకాయ వేసినా ఏది వేసినా కూడా నల్లకాయ ఇది నలుపు తిరుగుతూనే ఉంటుంది పచ్చడి. ఇందులో మిగిలిన ఆయిల్ కూడా వేసేద్దాము. ఇంకా పచ్చడి ఇప్పుడు కలిపి చేతితో కలిపితేనే ఆ పచ్చడి కలుస్తుంది, బాగా కలుస్తుంది. ఎంత బాగుందో లంచ్ టైం, కరెక్ట్ లంచ్ టైంకి బాగా ఫ్రెష్ వేడి పచ్చడి. ఓకే, రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీద్దాం. మామూలుగా అయితే జాడీలోకి తీస్తాము, ఇప్పుడు నేను టేస్ట్ చూడాలి కదా, అందుకని మళ్ళీ తర్వాత జాడీలో పెట్టేసుకోవచ్చు. అవును, మనకి ఇదేంటంటే నల్లగా కాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇప్పుడు 1 year అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. పచ్చడి రెడీ. సో నేను ఇప్పుడు ఎలా ఉందో తిని మీకు టేస్ట్ చెప్పాలి కదా. టేస్ట్ చూసే ముందు నీకు రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అన్నం రైస్ కూడా రెడీగా పెట్టారా? అయితే నాకు ఇందులోనే కలిపి పెట్టండి. మామూలుగా రోట్లో ఎప్పుడన్నా పచ్చడి అయిపోయాక కలుపుతారు కదా. అవును, పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ఇందులోనే కలిపేస్తాం గిన్నెలో. ఇలా కలిపితే ఎంత అన్నమైనా అయిపోతుంది. ముక్క వేసే ఇందులో ఉసిరికాయ పచ్చడి అన్నీ బాగా ఎర్ర కలపండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, వేడివేడిగా ఉంది కదా అన్నం పచ్చడి. పెట్టైనా ఎంతమందికి నోరు ఊరుతుందో కదా. అబ్బా, ఎన్ని రోజులైందో ఇలా ముద్దలు పెట్టించుకొని తిని. అల్లం ఉసిరికాయ పచ్చడి ముద్ద తినేస్తున్నాను. ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్పేస్తా. ఇంకా ముద్ద
అబ్బబ్బబ్బబ్బా. ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు ఇంట్లో రైస్ కొంచెం ఎక్కువ వండుతారు అనమాట, అన్నం ఒక బౌల్కి. తెలీదు, కొత్తగా ఉంటుంది కదా పచ్చడి, ఎక్కువ తినబుద్ధి అవుతుంది. ఎలా ఉంది ఉసిరికాయ ముక్క? ఉసిరికాయ టేస్ట్ కూడా భలే ఉంది. ఇందులో ముక్క ఉంది. ఇంకొక ముద్ద. చాలా చాలా బాగుంది. నేను ఇలా తింటూనే ఉంటాను, ఆపబుద్ధి కావట్లేదు. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే ఈరోజు ఫ్రెష్గా ఉసిరికాయ పచ్చడి బట్టి సాయంత్రం తినేసేయండి, ఏం పర్లేదు. అల్లం ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. అల్లం ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర, మెంతులు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత వాటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో జీలకర్ర, మెంతుల పొడి, కారం వేసి బాగా కలిపి తర్వాత ఉప్పు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి పచ్చడిని బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా ఉడికించిన ఉసిరికాయల్ని గింజలు తీసేసుకొని ముక్కలు వేసుకొని పచ్చడి కలుపుకొని ఒకసారి బౌల్లోకి తీసుకొని సరి చేయండి. అంతే, అల్లం ఉసిరికాయ పచ్చడి రెడీ. పద్మ గారు, ఇంకొక ముద్ద కావాలి. వద్దు అనుబుద్ధి కావట్లేదు, మీరు పెడుతూ ఉంటే తినే బుద్ధి అవుతుంది. కలిపేస్తారు. సో చాలా టేస్టీగా చేశారు, పచ్చడి మాత్రం అదిరిపోయింది టేస్ట్. ఇంత సూపర్ టేస్ట్ నాతో టేస్ట్ చేయించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. అసలు అల్లం ఉసిరికాయ పచ్చడి ముద్ద గురించి నేను ఎంత చెప్పినా తక్కువే తెలుసా. అలా ఉందన్నమాట. మీకు నోరు ఊరిపోతుందా, తినే బుద్ధి అవుతుంది కదా, ఎందుకు ఆలస్యం, తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మళ్ళీ ఇంతే టేస్ట్తో మన అమ్మ చేతి వంటలు తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్.